వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ఎంతో అద్భుతంగా మరి ఆ, చక్కగా ప్రతి స్వాధ్యాయంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథ రాజాల నుంచి చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటూ మన జీవితంలో మరి అవన్నీ ఆచరించడానికి కావాల్సినటువంటి ఎంతో చక్కటి స్ఫూర్తిని కూడా మనం ప్రతిరోజు మన స్వాధ్యాయంలో పొందుతున్నాం. అందులో భాగంగా మరి ఈ రోజు మనము ఒక మరి ఓషో గారు అందించినటువంటి ఎమోషనల్ ఫిట్నెస్. మనందరికీ తెలుసు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క మాటలు, మన యొక్క పనులు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసు మనందరికీ కూడా. మరి అందులో మన యొక్క ఎమోషన్స్ మీద ఒక చక్కటి ఫిట్నెస్ రావాలి అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానము ఈ రోజు మనం తీసుకోబోతున్నాం. మరి ఎప్పుడైతే మనకి ఈ యొక్క చక్కటి ఈ యొక్క జ్ఞానం వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ఒక స్పష్టత, మన ఎమోషన్స్ మీద మనము ఏ విధంగా ఉండాలి, ఎలాగ మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనేటువంటి స్పష్టత రావటంలో మరి ఓషో గారు అందించినటువంటి ఈ జ్ఞానము మనందరికీ కూడా ఎంతో చక్కగా మరి మనందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మనందరి యొక్క ఆచరణలో అది ఒక భాగంగా మలుచుకోవడానికి మనందరం మరి ఈ యొక్క జ్ఞానం తీసుకుందాం. మరి ప్రారంభించుకునే ముందు మనందరి మరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి ఓషో గారిని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ ఆయన అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఎమోషనల్ ఫిట్నెస్ అనే జ్ఞానాన్ని తీసుకుందాం. మరి ఓషో గారు అంటే మరి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓషో గారు అంటే తెలియని వారంటూ మరి ఎవ్వరూ ఉండరు. మరి అందులో మరి ఆ మహానుభావులు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనం ఈరోజు తీసుకోబోతున్నాం. ఓషో గారు ఏమని అంటున్నారంటే, కొన్ని ఇంపార్టెంట్, మన ఎమోషన్స్ ఫిట్ గా ఉండాలి అంటే మనలో కొన్ని మార్పులు రావాలి. సో ఆ మార్పులు ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏమంటున్నారంటే, మరి ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమగా ఉండడం నేర్చుకోమంటున్నారు. మనకి మనకి మన మనకి బాగా ఇష్టమైన వాళ్ళ పట్ల ప్రేమగా ఉండడం తెలుసు. కేవలం వ్యక్తుల పట్లే కాదు, మన మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పట్ల కూడా ప్రేమగా ఉండమని చెప్తున్నారు. మరి ఎలా పెరుగుతుంది ఈ ప్రేమ అంటే, మరి ఎవరైతే రెగ్యులర్ గా ధ్యానం చేస్తారో వాళ్ళల్లో ఈ యొక్క శక్తి అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనము మన చుట్టూతో ఉండే వారి పట్ల, పరిస్థితుల పట్ల, అలాగే ప్రతి ఒక్క వస్తువు పట్ల కూడా మనము దాన్ని ప్రేమగా చూడగలుగుతాం. సో ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనము ఎక్కువగా మరి ప్రేమగా ఉంటే గనక మనలో మన లోపల ఒక అద్భుతమైన శక్తి క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే, మరి ఆ ఒక ప్రియుడు ప్రేయసురాలు మరి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు చుట్టూతో ఉన్న అంతటినీ కూడా మర్చిపోయి ఒకానొక వారు ఏకత్వంలో ఉంటారు. సో ఆ యొక్క శక్తి ప్రేమకుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ ప్రేమ శక్తి గురించి ఆ మరి ఎంతో మంది మహానుభావులు మరి ఆ రీసెంట్ గా మరి కొన్ని వాట్సాప్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రేమ ఎవరైనా సరే ఒక హీలర్ కనుక అంటే ఎవరైతే వైద్యం చేసేవారు కానివ్వండి, హీలింగ్ చేసేవారు కానివ్వండి, వాళ్ళు గనక ప్రేమతో గనక ఎప్పుడైతే వాళ్ళు ఆ ఆ వ్యక్తికి, ఎదుటి వారికి అదే యొక్క ప్రేమతో గనక చేసినట్లయితే మరి వాళ్ళకి ఒక చక్కటి హీలింగ్ కూడా జరుగుతుంది అని మరి దీపక్ చోప్రా గారు ఎన్నో రీసెర్చెస్ చేసి మరి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఒకానొక మరి ఆయన చూస్తే గనక, మీరు షార్ట్స్ లో చూస్తే గనక, ఒకానొక తల్లి ఆ తన మనసులో ఏదైతే ఉందో తన యొక్క పిల్లవాడు మొత్తం చెప్పేస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు, ఒక 12-10 ఏళ్ల పిల్లవాడు. అది వాళ్ళ దీపక్ చోప్రా గారు ఫస్ట్ నమ్మలేదట.
వాళ్ళ అమ్మగారిని ఒక గదిలో కూర్చోబెట్టారు. ఈ బాబుని తీసుకెళ్ళి ఒక గదిలో కూర్చోబెట్టారు. వీళ్ళ అమ్మగారిని ఒక పుస్తకం ఇచ్చి గట్టిగా కాదు మనసులో చదువుకోమని చెప్పారు. ఈ పిల్లవాడిని నీకు ఏమనిపిస్తుందో నోట్ చెయ్యి అని రాయమని చెప్తే, వాళ్ళ అమ్మగారు ఏదైతే చదువుతున్నారో అది ఎగ్జాక్ట్‌గా ఈ పిల్లవాడు రాసేసాడు. అంటే చూడండి ప్రేమకి ఎంత శక్తి ఉంది అనేది. ఒక తల్లి కొడుకుల మధ్య ప్రేమ శక్తి మరి అలాగే ఒక ప్రియుడు ప్రియురాల మధ్య ఉండేటువంటి ప్రేమ శక్తి, ఒక తండ్రి కూతురి మీద ఉండేటువంటి ప్రేమ శక్తి, ఏదైనా సరే ఒక మనుషులే కాదు ఒక జంతువుకి ఒక మనుషులకి ఉండేటువంటి ఆ ప్రేమ, ఒక చెట్టుకి మరి ఒక వ్యక్తికి ఉండేటువంటి ప్రేమ. ఓషో గారు మరి ఒక చెట్టు దగ్గర ఆయన చిన్నప్పటి కాలంలో ఒక చెట్టు కింద కూర్చుని ఆ చెట్టుతో రోజు ఆయన మాట్లాడేవారు. సో, ఎప్పుడైతే మనము ప్రేమించడం అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, మన మధ్య ఒక చక్కటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడం తెలుసుకోండి అని చెప్తున్నారు. సో, అలాగే మరి ఈ యొక్క శక్తి పెరగాలి అంటే కూడా ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో, మన యొక్క అవగాహన శక్తి ఎప్పుడైతే బాగా పెరుగుతుందో, అప్పుడు మనం ప్రతి ఒక్కరిని గూడా ప్రేమించగలుగుతాము. కాబట్టి మరి ప్రేమించడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని గూడా ప్రేమించండి. ప్రతి ఒక్కరిని మరి ప్రేమించండి. ఇకపోతే తర్కం. ఈ తర్కము అంటే ఎక్కువ లాజికల్‌గా సంభాషించడము, ఇది అంతా మీరు మీరు మీ యొక్క ఆఫీసుల్లో, మీ యొక్క వాటిల్లో ఒక బిజినెస్‌లో ఉపయోగపడుతుంది కానీ, మీ ఇంటిలోనూ ఎక్కడైతే ఈ యొక్క ప్రేమ సంబంధిత సంబంధ బాంధవ్యాల మధ్య ఈ తర్కాలెప్పుడు చెయ్యొద్దు అని చెప్తున్నారు. మరి శివుడు దగ్గర పార్వతీమాత మరి 108 శ్వాస విద్యలు నేర్చుకున్నప్పుడు ఆవిడ ఎప్పుడు తర్కం చేయలేదు. ఆవిడింకా శివుడు చెప్తున్నారు అంటే గనక ఆవిడ నేర్చుకుంది అంతే. ఒక ప్రియుడు, ప్రియురాలి మధ్య తర్కాలు అనేది ఉండదు. ప్రేమే ఉంటుంది. సో, తర్కాలని పక్కన పెట్టండి. అది మీకు బిజినెస్ పరంగా మీకు లాజికల్ మైండ్ అది అక్కడ మీకు ఉపయోగపడచ్చేమో కానీ, మరి ఇలాంటి సంబంధ బాంధవ్యాల దగ్గర ఈ తర్కాన్ని పక్కన పెట్టండి అని చెప్తున్నారు. అలాగే మన మనకు కనిపించేటువంటి మనకి ఎదురు మన మనకి ఎదురయ్యేటువంటి వ్యక్తులు మన వైపు అలాగే మనము కనిపిస్తున్నటువంటి ప్రపంచమట మనకి ఒక మిర్రర్ లాంటిది అని చెప్తున్నారు. అంటే సపోజు మీ ఎదురుగా ఉన్న వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు అనుకోండి. మాట్లాడట్లేదంటే ఏమనుకుంటాం మనం? ఆవిడ సరిగ్గా మాట్లాడట్లేదు అని సింపుల్‌గా ఎదుటి వాళ్ళ మీద ఈజీగా పడేస్తాం మనం. కదా! కానీ అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఎదుటి వాళ్ళు సరిగ్గా మనతో మాట్లాడడం లేదు అంటే గనక, వారితో మన యొక్క బిహేవియర్ సరిగా లేదు. సో, ఒకరు మీతో మీరు మీరు మీకు ఎదుటివారు మీతో ప్రేమగా, ఆప్యాయంగా వారు మాట్లాడుతున్నారు అంటే గనక, వారితో మీ యొక్క బిహేవియర్ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు సరిగ్గా లేరు అనగానే మనం వెంటనే ఏం జేస్తామంటే, వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాం. వాళ్ళు ఇలాగా, అలాగా అని. కానీ ఓషో ఏం చెప్తున్నారు అంటే గనక, వాళ్ళు మీ యొక్క మిర్రర్స్. వారు మీ యొక్క అద్దం లాంటి వారు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళు కానీ, ఎవరైనా సరిగ్గా లేరు అంటే గనక, ఫస్ట్ మనము నేనెక్కడ తప్పు చేశాను? వాళ్ళకి బాధ పెట్టేటట్లు గాని, వాళ్ళకి అనుగుణంగా నేనెక్కడ సరిగ్గా లేను అనేది మనము అర్థం చేసుకోవాలి. దే ఆర్ ద మిర్రర్స్. వారు మనకి అద్దాలు లాంటి వారు అని మరి ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. కాబట్టి సో, మనము ఎప్పుడు గూడా మన ఎదుటి వారిని బట్టి మనం ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది. వారు చక్కగా మీరు బాగున్నారంటే మీరు వాళ్ళతో ఫస్ట్ మీరు బాగున్నారు. అదే అన్నమాట. అర్థమైపోతుందన్నమాట. అలాగే ఇక్కడ మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు వారి కోసం, వీళ్ళ కోసం మెప్పించడం కోసం చేయకండి. ఓకే. మీకోసం మీరు చేసుకోండి.
సో ఎదుటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకలాగా బిహేవ్ చేయడము, వాళ్ళేమన్నా అనుకుంటారేమోనని ఒకలాగా బిహేవ్ చేయడము, అలా చేయకండి. ఎదుటి వాళ్ళ కోసం కాదు, మీ కోసం మీరు చేసుకోండి అనేది గూడా మరి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇంకా ఓషో గారు ఏం చెప్తున్నారు అంటే, మనం చిన్నప్పటి నుంచి గూడా ఒక మనము పెరిగినటువంటి వాతావరణంలో కొన్ని నమ్మకాలు, కొన్ని బిలీవ్ సిస్టమ్స్ అనేవి మనము అలాగా వచ్చేస్తూ ఉన్నాయి మనకి. ఉదాహరణకి చెప్పాలి అంటే ఆహ్, పిల్లి ఎదురైతే మంచిది కాదు. ఆ! లేకపోతే బల్లి మీద పడితే ఏదో అపజయం ఏదో అపకారం జరుగుతుంది. లేకపోతే ఎవరో బ్రాహ్మణుడు ఎదురైతే గనక ఆ రోజు ఏదో అయిపోతుంది. ఆ! లేకపోతే ఈరోజు ముహూర్తం ఇలా ఉంది. అందుకని నాకిలా అయ్యింది. అంటే కొన్ని మనకి చిన్నప్పటి నుంచి మనకి ఉన్నటువంటి కొన్ని బిలీవ్ సిస్టమ్స్ ఏంటంటే, మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయన్నమాట. సో, అలాంటి వాటి నుంచి మీరు మరి ముందుగా మీరు బయట పడకపోతే గనక, మీరు ఎప్పుడూ కూడా సత్యాన్ని తెలుసుకోలేరు. కాబట్టి ఇంకా మనకి అలాంటివేమన్నా ఉన్నాయా? కొందరికి చాలా సెంటిమెంట్ అంటే కొన్ని అలాగా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదిగిన వాతావరణంలో సపోజ్ అబ్బాయిలు అంటే ఏడవకూడదు. అబ్బాయిలంటే ఏడవకూడదు. అంతే అబ్బాయిలు. ఇంకా అమ్మాయిలు అంటే గనక ఎక్కువగా నవ్వకూడదు. అమ్మాయిలు అంటే నవ్వకూడదు. ఇలాంటి ఇలాంటివి అసలు నవ్వు ఎంత మంచిది. నవ్వడం ఎంత మంచిది. మనకి చిన్నప్పటి నుంచి మరి ఇలాగా కొన్ని సాంప్రదాయాలలో ఆడవాళ్ళంటే అనుకువగానే ఉండాలి. ఎక్కువ నవ్వగూడదు. ఇలాంటివి ఇంకా అలాగా మనము అలాగా ఆ నమ్మకాలు, ఆ బిలీవ్ సిస్టమ్స్‌తో ఉన్నాము. సో, వాటి నుంచి బయటపడండి. ఓకే. ఇది మరొక పాయింట్. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మరి మనము ఎమోషనల్‌గా ఫిట్‌నెస్‌గా ఉండాలి అంటే గనక మనము ఎప్పటిది అప్పుడు వదిలేయడం నేర్చుకోవాలి. ఎమోషన్స్ అంటే ఏంటి? మనము ఎక్కువగా బాధపడడం కానీ, లేకపోతే ఎక్కువగా ప్రేమను చూపించడం కానీ, కోపం రావడం కానీ, భావోద్వేగం కానీ, ఇవన్నీ గూడా ఎమోషన్సే గదా! ఇవన్నీ గూడా. ఒకసారేమో మరి ఎంతో ప్రేమగా ఉంటాం. ఒకసారేమో కోపమొచ్చేస్తుంది. ఒకసారేమో సంతోషంగా ఉంటాం. ఒకసారేమో మరి ఎంతో దుఃఖంలో ఉంటాం. ఇవన్నీ ఏంటి అంటే ఎమోషన్స్ ఇవన్నీ గూడా ఎమోషన్స్. మరి ఈ ఎమోషన్స్‌లో మనం ఎప్పుడు గూడా మరి చక్కగా ఉండాలి అంటే గనక ఫస్ట్ మనం ఇంకొకటి చేయాల్సింది ఏమిటి అంటే ఎప్పుడు కూడా గతం నుంచి బయటకొచ్చేయాలి. మనకెక్కువ బాధ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఎవరో ఏదో అన్నారు. సపోజ్ మిమ్మల్ని ఎవరో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈవిడికసలు ఏమీ రాదు అని ఇన్సల్ట్ చేశారు. లేకపోతే ఈవిడ సరిగ్గా ఈ చీర బాలేదని ఎవరో ఏదో అన్నారు. లేకపోతే ఆవిడకి అసలకి ఏమీ తెలీదని ఏదో సంథింగ్ ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి అక్కడ వదలం మళ్ళా. మనం ఇంటికొచ్చిన తర్వాత మళ్ళా అది ఒక 10 మందికి చెప్పుకొని మళ్ళా దాని గురించి బాధపడుతూ ఉంటాం. సో, ఫస్ట్ మనము ఎప్పుడు గూడా అది ఎలాగంటేనట, ఒకానొక పాము తన యొక్క కుబుసాన్ని వదిలినప్పుడు, అది అసలు వెనక్కి తిరిగి ఒక్కసారి గూడా చూడదట. అది ఏమైపోయింది అని. అల్లాగా మనము గూడా మన యొక్క గతం గురించి మరి ఒక్కసారి గూడా మరి ఎప్పుడు గూడా వెనక్కి వెళ్ళకూడదట. దాని గురించి మనము అసలు ఆలోచించకూడదు. మనము అలా ఆలోచించకూడదు అంటే, ఫస్ట్ మనము ప్రతిరోజు గూడా ఆనందంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, నేను ఆనందంగా ఉండాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు, ఇంక అలాంటివన్నీ గూడా ఇట్లే మనం వదిలేస్తాం. అందుకనే మనము ప్రతిరోజు కూడా మనం ఉదయం సంకల్పాల్లో ఏం చెప్పుకుంటున్నాం మనం? ప్రతిరోజు నేను ఆనందంగా ఉంటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను అని అనుకుంటే మనల్ని ఎవరు కూడా ఏది కూడా మనల్ని దాని నుంచి ఆ ఆనందం నుంచి మనల్ని బయట పడేయలేదు. ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. మీ అందరికీ 'డయోజనీస్' కథ తెలుసు కదా!
అలెగ్జాండరు ఆయనందరినీ ఓడించి మరి వస్తూ ఉంటే దారిలో ఒకానొక ఈ డయోజనీస్ అనేటువంటి ఒక యోగీశ్వరుని కలవడం జరుగుతుంది. ఆయన మరి ఏమిటి అంటే గనక ఆయన ఆయనేంటంటే, నేను ఈరోజు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నాకు అన్నం దొరికినా, దొరకకపోయినా, నా పరిస్థితులు ఎలా ఉన్నా, మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా, నేను మాత్రం ఆనందంగా ఉంటాను అని ఆయన డిసైడ్ అవుతారట ఒక రోజు పొద్దున్నే. అందుకనే చాలా మంది మహానుభావులు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ ఆనందము అనేది ఎక్కడో ఏదో ఒక ఆహ్, ఇంత డబ్బులు సంపాదించాకనో, లేకపోతే ఒక ఇల్లు కట్టాకే ఆనందం అది అప్పుడే ఆనందం వస్తుంది. లేకపోతే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాకే ఆనందమనో, లేకపోతే ఒక మంచి అధికారంలోకి ఒక మంచి జాబొస్తేనే అధికారంలో ఉంటేనే ఆనందము. లేకపోతే ఇంకా ఏదో ఇంకా ఎక్స్‌ట్రా ఏదో పొందితేనే ఆనందమని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆనందం అనేది బయటికి విషయాలకు సంబంధించింది కాదు. అది మన అంతరంగానికి సంబంధించినది. మనము మన యొక్క అంతరంగాన్ని మార్చుకోనంత వరకు మనకి ఆనందం దొరకదు. సో, చూసారా? ఇది ఎంతటి అద్భుతమైనటువంటి జ్ఞానమో. మనం అంతే కదా! మనందరం అలాగే అనుకుంటాం. అంతే కదా! నాకు ఎగ్జామ్స్ చిన్నప్పటి నుంచి మనల్ని మన యొక్క సొసైటీ మనల్ని అలా తయారు చేసేసింది. చిన్నప్పుడు స్కూల్‌లో జాయిన్ అయిన వెంటనప్పుడే నీకు ఈరోజు 100కి నీకు కనీసం 90 మార్క్స్ అన్నా వస్తే అప్పుడు గుడ్. అంటే వస్తేనే హ్యాపీ లేకపోతే లేదు. ఏదైనా రన్నింగ్ రేస్‌లో ఏదైనా పెడితే అందులో విన్ అయితేనే హ్యాపీ. లేకపోతే లేదు. ఓష ఏం చెప్తారంటే, ఈ ఈ రోజుల్లో ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్‌లో ఈ రన్నింగ్ రేసులు ఇవన్నీ గూడా ఎందుకు మీకు చక్కగా నడవాలనిపిస్తే హ్యాపీగా నడవండి. ఈ ఈ కాంపిటీషన్స్ మూలాన మనలో ఒకానొక ఆ యొక్క అహంకారము, అదే ఆహ్, ఈగో ఇలాంటివన్నీ గూడా క్రియేట్ అవ్వడానికి కారణమవుతుంది ఈ కాంపిటీషన్ అనేది. మీకు నడవాలనిపిస్తే హ్యాపీగా నడవండి. చక్కగా ఇష్టంగా నడవండి. సో, ఈ జ్ఞానం లేకపోతే మనము ఇలాగే ఉంటాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మార్కులు ఎక్కువొస్తేనే హ్యాపీనెస్. మంచి ఉద్యోగం వస్తేనే హ్యాపీనెస్. మంచిగా అనుకున్న వాళ్ళతో పెళ్లయితేనే హ్యాపీనెస్. మళ్ళా పెళ్లైన వెంటనే ఇద్దరు పిల్లలు పుడితేనే హ్యాపీనెస్. అలాగా ఈ సొసైటీ ఏంటి అంటే కొన్ని కండిషన్స్‌తో మనల్ని ఒక ప్రోగ్రామింగ్ చేసేయడం అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. సో, అందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఈ యొక్క అజ్ఞానం మూలాన నాకు ఇంత డబ్బులు ఒక రూ. 1,00,000 సాలరీ వస్తేనే ఆనందం. లేకపోతే ఆనందం లేదు. ఇలాగ మనం అనుకున్నవి పొందితేనే ఆనందం. అసలు ఆనందానికి వాటికి సంబంధమే లేదు అని చెప్తున్నారు. చక్కగా మీరు ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా మీరు ఉండాలని మీరు డిసైడ్ అవ్వండి. గతం గురించి ఏ మాత్రము గూడా ఒక పాము ఏ విధంగా అయితే ఒక కుబుసాన్ని వదిలేసినట్లు ఎలాగైతే అలాగా మనము గూడా గతం గురించి వదిలేయండి. అసలు దాని గురించి పట్టించుకోకండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రతి రోజుని మనము ఆ రోజు కిందే మనం క్లోజ్ చేసేయాలి. ఉదాహరణకి ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్స్. ఉదాహరణకి మిమ్మల్ని ఆఫీస్‌లోనో, లేకపోతే మీ ఇంట్లో మీ అత్తగారో, లేకపోతే మీ ఆడపడుచో, లేకపోతే ఇంట్లో మీ ఆఫీస్‌లో మీ బాసో ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారు. వాళ్ళని డైరెక్ట్‌గా మనం హ్మ్. అనలేకపోతున్నాం. అత్తగారు గట్టిగా మాట్లాడితే ఎలాగా? మాట్లాడకూడదు. కానీ లోపలైతే బాగా ఉంది ఆవిడని ఎలాగైనా సరే తిట్టాలి అని. మీ బాస్, మీ ఆఫీస్‌లో మీ కొలీగ్స్ గాని, ఎవరో ఏదో అన్నారు. ఆ టైంలో మీరు వాళ్ళని ఏమి అనలేకపోయారు. ఆ బాధ లోపల ఉండిపోయింది. ఓషో గారు ఏం చెప్తున్నారు అంటే, అలా అనిపిస్తే గనక మీకు కొట్టాలనిపిస్తే గనక కళ్ళు మూసుకొని ఆళ్ళని కొట్టేసేయండి. గబగబా కొట్టేసేయండి. తిట్టాలనుకుంటే కళ్ళు మూసుకొని తిట్టేసేయండి. ఆ రోజుతో ఇంక మీకు ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు. ఒక చిన్న పిల్లవాడిని చూసి ముద్దు పెట్టాలననిపించింది. ఎవరో లేతే మీకు నచ్చారు. ఒక ముద్దు పెట్టుకోవాలననిపించింది. కానీ పెట్టుకోలేకపోయారు. కళ్ళు మూసుకొని ముద్దు పెట్టుకోండి. మీ ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని కళ్ళు మూసుకొని ఆ రోజుకి ఆ రోజే క్లోజ్ చేసేయండి. డోంట్ క్యారీ ఫార్వర్డ్ ఇట్.
ఇక ముందు నెక్స్ట్ డేకి ఎలాంటి ఎమోషన్స్ ని కూడా ముందుకు తీసుకు వెళ్ళకండి. మనం ఫ్రీ అయిపోతాం అనమాట. ఎప్పుడైతే మన యొక్క గతం గురించి ఆలోచించకుండా, నాకు ఇది కావాలి, ఇది కావాలని దాని గురించి పట్టుబట్టి అలాగా ఉండకుండా ఉంటే, మనం ఎంత ఫ్రీగా ఉంటామో. కాబట్టి అలాంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయకండి. ఏ రోజుకి ఆ రోజు మీరు క్లియర్ చేసేసుకోండి. అలాగే వ్యామోహం గురించి చెప్తున్నారు ఓషో గారు. ఎంత సంపాదించినా కూడా ఆ యొక్క వ్యామోహం అనేది మనల్ని బిచ్చగాడిలా చేసేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక 10,000 వచ్చే సాలరీ వాడు అక్కడితో ఆగడు. డెఫినిట్‌గా 20,000 కావాలనే వ్యామోహం. అలాగే ఒక రూ. 1,00,000 వచ్చినా అక్కడితో ఆగడు. ఒక బిజినెస్ వ్యాపారి ఉన్నాడు అనుకున్నాడంటే సంవత్సరానికి ఒక 10,00,000 అంటే అక్కడితో ఆగడు. నెక్స్ట్ ఇయర్‌కి నాకు ఇంకో 15,00,000 కావాల్సిందే. అలాగా మనము వ్యామోహంలో పడిపోయి, మనము దానిలో కొట్టుకుని పోతూ ఉన్నాము. సో, వ్యామోహంలాగా పడి మీరు ఒక బిచ్చగాడిలాగా వాటి వెంట ఈ యొక్క భౌతికమైనటువంటి వాటి గురించి వెంపర్లాడకండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గూడా అందులోనే పడిపోతున్నాం అందరం గూడా. స్పెషల్‌గా మరి యూత్ కానివ్వండి, ఎవరైనా మరి కాలేజీ నుంచి రాగానే ఫస్ట్ వాళ్ళకి సాలరీ ఒక 50,000 మినిమమ్ కావాలి ప్యాకేజ్. అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో 1,00,000 ఇంకో కంపెనీలోకి జంప్ అవ్వాలి. 1,00,000తో అక్కడ ఆగరు. ఇంకో 2,00,000 కావాలంటారు. దానికోసం కింద మీద పడి టైం అంతా కూడా ఇక దానికే వెచ్చేస్తూ మిగతా ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో, అలాగా వ్యామోహంలో పడి మీరు బిచ్చగాడిలాగా పరిగెత్తకండి. అలాగే మీరు మీరు ఏదైనా ఒకటి చేసినప్పుడు దాన్ని అందరిని కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు చూడండి మనకు కొన్ని కొన్ని ఉంటాయి. అవి అందరూ ఓకే అంటేనే మనకి సాటిస్ఫాక్షను. ఒక చీర కొనుక్కోవడానికి ఎళ్లారనుకోండి స్పెషల్‌గా లేడీసు. వాళ్ళకి నచ్చింది నచ్చింది కమ్మున తీసుకోం మనం. మనం ఏం చేస్తాం మన చుట్టూతో ఇంకో నలుగురు, ఇద్దరు ఎవరో ఒకళ్ళొస్తారు. మన అక్క, మన చెల్లో ఎవరో ఒకళ్ళొస్తారు. వచ్చినప్పుడు అది బాగోలేదు అంటే ఒప్పుకోం. కాదు. ఈ కలర్‌కి ఈ డిజైన్ ఇస్తే ఇది కరెక్ట్. అలా ఎలాగైనా సరే వాళ్ళు ఓకే అనేంత వరకు కూడా మనం వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. సో, ఎవ్వరిని కూడా బలవంతంగా ఒప్పించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకండి. మీకు కావాల్సింది మీరు తీసుకోండి. కానీ, మీ యొక్క ఇష్టాన్ని ఎప్పుడు కూడా వేరే ఒకళ్ళ మీద రుద్ది వాళ్ళని ఆహ్, ఒప్పించడానికి ప్రయత్నించకండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, తీర్మానాలు. అంటే ఇక్కడ తీర్మానాలు అంటే ఇక్కడ కొన్ని కొన్ని కంపల్సరీగా మనం అనుకుంటేనే చేయగలుగుతూ ఉంటాం. ఉదాహరణకి ఈరోజు ఉపవాసం ఉండాలి అని అనుకుంటేనే కదా మనం ఉపవాసం ఉండగలుగుతాం. సపోజు మనకేవో పరిస్థితులు కుదరలేదు అనుకోండి. ఇంక దాని గురించి ఎక్కువ ఫీల్ అవ్వకూడదు. ఓకే. ఈరోజు అవ్వలేదు అని దాన్ని ప్రతీది గూడా లైట్‌గా కొంచెం తీసుకోవడం గూడా అలవాటు చేసుకోవాలి. దాని గురించి నేను ఈ మాట అన్నాను. ఇంక దీని మీద ఇంక అవ్వలేదు అని చెప్పేసి దాని గురించి దాని గురించి ఎక్కువగా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వద్దు. యాక్సెప్ట్ యాస్ ఇట్ ఈజ్. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దానిలో నుంచి నేర్చుకుంటూ మరి దాన్ని అంగీకరించి ఆహ్, తీసుకోండి. అలాగే ఇంకొకళ్ళని మార్చడానికి ఎప్పుడూ కూడా మీరు ప్రయత్నించొద్దు. బలవంతంగా సపోజ్ మీ ఇంట్లో ఆహ్, పిల్లల మీద జనరల్‌గా ఎక్కువ మనం పని చేస్తూ ఉంటాం. వాళ్ళేమో చదవడానికి వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళకి ఎక్కువ చదవాలని అనిపించదు. కానీ "అరేయ్! ఎగ్జామ్స్ రా చదువు, 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 చదువు." ఆఫ్‌కోర్స్ ఒక లెవెల్ వరకు యాస్ ఎ పేరెంట్‌గా వాళ్ళకి ఒక చక్కటి గైడెన్స్ ఇవ్వడానికి తప్పకుండా మరి ఆహ్, వాళ్ళ యొక్క మంచి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడానికని చెప్పడం ఓకే. కానీ వాళ్ళు ఏడిపించేసే అంతగా వాళ్ళకసలకి కొంతమంది పేరెంట్స్ ఏడ్చేస్తూ ఉంటారు పిల్లలు. అంత చెయ్యకండి. మీరు మారండి. అంతేగాని ఎదుటి వాళ్ళని బలవంతంగా మార్చడానికి ఎప్పుడు గూడా మీరు ప్రయత్నించకండి.
మనము ఈ పాయింట్ అంతకు ముందులో కూడా కర్మ అనే దానిలో కూడా అలా చేస్తే అది ఒక బ్యాడ్ కర్మ కింద మనకి యాడ్ అవుతుందని కూడా మనం చదువుకున్నాం మన గత స్వాధ్యాయంలో. కాబట్టి మీ యొక్క ఇష్టాన్ని ఎప్పుడు వేరే వాళ్ళ మీద బలవంతంగా రుద్దడం అనేది అది అస్సలు చేయకండి. మీరెవరు వాళ్ళని మార్చడానికి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అంగీకరించడం నేర్చుకోండి. యెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను మా ఆఫీస్‌లో. వాళ్ళిలా చేశారు, వాళ్ళలా చేశారంటే నీలాగా అందరూ ఎలాగ ఉంటారు? డెఫినిట్‌గా వాళ్ళు డిఫరెంట్ గానే ఉంటారు. మెయిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక ఫ్యామిలీలో కానివ్వండి, లేకపోతే ఒక ఆఫీస్‌లో కానివ్వండి, బయట బిజినెస్‌లో కానివ్వండి, గల కారణం ఏంటి అంటే స్పెషల్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏంటి అంటే ఆహ్, ఈ యొక్క జ్ఞానం లేకపోతే యాహ్! వీళ్ళలాగానే పిల్లలు గూడా ఉండాలి అని వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటాం. నీలాగానే ఆలోచించాలి, నీలాగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. నీలాగా అంత పర్ఫెక్ట్‌గానే ఎదుటి వాళ్ళు గూడా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. ఉండరు, డెఫినెట్‌గా ఉండరు. లేకపోతే వాళ్ళంత పర్ఫెక్ట్‌గా మనం ఉండలేకపోవచ్చు. లేకపోతే మనం అంత పర్ఫెక్ట్‌గా వాళ్ళు ఉండలేకపోవచ్చు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆలోచించిన విధంగానే వేరే వాళ్ళు గూడా ఆలోచించాలని ఎక్కడుంది? దే ఆర్ డిఫరెంట్. సో, అందరిని గూడా ఫస్ట్ మరి ఎదుటి వాళ్ళు కూడా నీలాగానే ఉండాలి. మరి అని ఈ యొక్క బయటపడి ఈ యొక్క అజ్ఞానం నుంచి బయటపడి ఫస్ట్ ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళని అంగీకరించడం మనం నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అంటే ఇది అంటే మనకి తెలుస్తూ ఉండే ఒక్కొక్క పాయింట్ తెలుస్తూ ఉంటే లేకపోతే అందరూ సిన్సియర్‌గా చేసేయాలి. టైం వేస్ట్ చేసేస్తున్నారు. గంటలు గంటలు చేస్తున్నారు. స్పీడ్‌గా చేయాలి అని అందరిని అలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండేదాన్ని నేను ఆఫీస్‌లో. ఎవరికైనా పని చెప్తే వాళ్ళు గూడా ఇంత సిన్సియర్‌గా ఎక్కడికి కదలకుండా కూర్చొని కంప్లీట్ చేసేసి వెళ్తేనే నాకు లేకపోతే ఏంటి ఇలాగా అని నో. అస్సలు. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైన తర్వాత ఓకే. దట్ ఈస్ దేర్ క్యాలిబర్. వాళ్ళు అలాగే ఉంటారు. డోంట్ ఫోర్స్ దెమ్. సో, ఈ పాయింట్ తెలిసిన కాడ నుంచి నేను నా వే ఆఫ్ టాకిలింగ్ నేను చేంజ్ చేసేసాను మొత్తం పూర్తిగా. మొత్తం పూర్తిగా. దట్ ఈస్ దేర్ కెపాసిటీ. వాళ్ళు అంతే చేయగలుగుతారు. ఇంకా రిక్వెస్టింగ్ అన్నమాట. ఇంకా నువ్వు ఇష్టమైతేనే చెప్తాను. లేకపోతే నేను వేరే వాళ్ళకి చెప్తాను. వేరే వాళ్ళకి అలాట్ చేస్తాను. అంతే దట్స్ ఇట్. మారిపోతుంది. ఈ యొక్క జ్ఞానం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు వాళ్ళు అలాగే చేయాలి, అలాగే చేయాలి అంటే గనక వాళ్ళేమో పాపం అలా చెయ్యరు. వాళ్ళు చేయకపోతేనేమో ఇక్కడ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్‌కి కూడా అంతే ఇది చాలా సహజం. ఇంట్లో పేరెంట్స్ ఏమో చెప్తూ ఉంటారు. "నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇలాగ కూర్చొని చేయాలి, ఇలాగ చెయ్యాలి, నీకు ఇన్ని మార్క్స్ రావాలని" చెప్తూ ఉంటారు. పాపం వాళ్ళేమో ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకేమో రాదు. వాళ్ళ క్యాలిబర్ అంతే. వాళ్ళేమో వాళ్ళకి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ప్రెషర్ ఎంత చెప్తున్నా వీడికి బాధ ఉంటుంది. అయ్యో! నేను మళ్ళా వీళ్ళని బాధ పెడుతున్నానని లోపల పేరెంట్స్‌కి కూడా ఉంటుంది. ఆ ఎమోషన్స్ అవన్నీ వీళ్ళకే ఉంటాయి. సో, ఇలాగా మనం ఎక్కడెక్కడ మనం ఎలాగ మనల్ని మౌల్డ్ చేసుకోవాలి. సో, ఈ యొక్క జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే, మన యొక్క వే ఆఫ్ ట్రీటింగ్ అనేది మన యాటిట్యూడ్ ఫస్ట్ మనం మారిపోతాం ఫస్ట్. సో, అప్పుడు మనం మారినప్పుడు అప్పుడు మనకి తృప్తిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటాం. మరి అదే గదా మనకు కావాల్సింది. మరి చూసారా మరి ఓషో గారు ఎంతటి అద్భుతమైన పాయింట్స్ చెప్తున్నారో. సో, జీవితాన్ని మీరు ప్రతి దాన్ని ఒక అద్భుతంగా మలుచుకోండి. ప్రతి దానిలో గూడా ఒక అద్భుతం ఉంటుంది. చక్కగా దాన్ని ఎంజాయ్ చేయడం ప్రతి విషయంలోనూ మీరేదో కష్టంగా, భారంగా చేయకండి. దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయండి. ఒక వంట చేస్తున్నారా? ఈరోజు నేనెంతో అద్భుతంగా చేస్తున్నాను. మీకు నచ్చినటువంటి ఆనందంగా ఈరోజు ఇలా కాకపోతే ఇంకొకలాగా వెరైటీగా చేస్తే ఎలా ఉంటుందని ట్రైల్ చేస్తూ చేయండి.
మీరు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనిలో మరి ఆనందంగా కొత్తగా సృజనాత్మకంగా చేయండి. ప్రతి దానిలో కూడా ఎంజాయ్ చేస్తూ దాన్ని ఏదో కష్టంగా, భారంగా చేయడం మానేసేయండి. చేయకండి. ఈ పాయింట్ తెలిసినప్పుడు కూడా నాలో చాలా మార్పొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంక మానేస్తాం మనం. మనము ఎవ్వరిని కూడా వాళ్ళకిష్టం లేదంటే ఇంక వాళ్ళ జోలికి ఇంక అసలు చెప్పేదే లేదు. పిల్లలకైనా అంతే. కారుకి కింద ఫోను మర్చిపోయానురా బాబు అంటే, ఇష్టంగా వాళ్ళు హ్యాపీగా పరిగెత్తి తీసుకొస్తే ఓకే. అబ్బా! ఇప్పుడు ఏంటి డిస్టర్బ్ అంటే, ఆహా! అయితే వద్దు నాన్న నేనే తెచ్చుకుంటా. ఆళ్ళు కాదు మనం మారిపోతాం అన్నమాట. ఇవన్నీ పాయింట్స్ తెలిస్తే. సో, ఎవ్వరిని గూడా ఆహ్, సో, ప్రతి పనిలో కూడా అందులో కూడా ఆ ఎంజాయ్‌మెంట్ తెలుసుకోండి. మీరు అలాగా అందరికి ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, మీరు కూడా ఆ స్వేచ్ఛ అనేది వస్తుంది. ఎవరిని కూడా ఫోర్స్ చేయకండి. ఇష్టంగా చెప్పండి. ప్రేమతో చెప్పండి. వింటే విన్నారు. లేకపోతే లేదు. ఓకే. వాళ్ళ లెవెల్ అంతే. అలాగే మీరు చేసేది గూడా అంతే. ఇప్పుడు నేను స్వాధ్యాయం మనం ఈరోజు ఉన్నాము. ఏదో కష్టంగా ఎవరి కోసమో మీరు బలవంతంగా కాదు. నాకు చెప్పడం అంటే ఇష్టం. ఐయామ్ ఎంజాయింగ్. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం వలన మన జీవితం మారిపోతుంది. యెస్. నేను ఎంతో ఇష్టంగా చేస్తున్నాను. అలాగా మనం ఏది చేసినా మీరిప్పుడు అటెండ్ అవుతున్నారు అంటే, ఏదో బలవంతంగా గాదు. యెస్. నాకిది ఈ పాయింట్ తెలియడం వలన నా జీవితం మారిపోయింది. సో, ఈరోజు మన స్వాధ్యాయంలో ఏం పాయింట్ చెప్తారు, నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో మనలో మనం జాయిన్ అవ్వాలి జూమ్. సో, అలాగా మనం ఏది చేసినా గూడా, లేకపోతే అసలు చేయడం మానేసేయండి. ప్రతి పనిని గూడా అలాగా మరి అద్భుతమైనంత సుందరంగా మలుచుకోండి. ఒకరోజు మరి ప్రతిరోజు నేను ఆనందంగా ఉంటాను. ఈ యొక్క జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఎలాంటి పరిస్థితులొచ్చినా కూడా ఫస్ట్ దాన్ని అందరం యాక్సెప్ట్ చేసేస్తాం. అందులో డౌటేం లేదు. అసలు ఎంత ధైర్యం వస్తుందంటే ఈ యొక్క జ్ఞానం మూలాన అద్భుతమైన అసలు ఒక ధైర్యం వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నేను చూస్తున్నాను. మా సీనియర్స్ ఎవరైనా ఏదన్నా ఒకటి అమ్మో! ఇది ఎలాగా అంటే, "ఏం పర్వాలేదు చేసేద్దాం. ఏదైతే అది అవుతుంది. మనం చేయడం అంతే. ముందుకెళ్ళిపోదాం అంతే." ఆ ధైర్యం వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఎందుకు భయపడాలి? అయినా ఓకే. అవ్వకపోయినా ఓకే. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా! ఇంకా అలాంటప్పుడు భయమెందుకు మనకి? సో, ఈ ధైర్యం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు మై డియర్ ఫ్రెండ్స్. సో, అంగీకరించండి అన్నింటిని గూడా. జీవితాన్ని ఏదో కష్టంగా, భారంగా కాకుండా ఒక ఇష్టంగా, సృజనాత్మకంగా మలుచుకోండి. ఇవన్నీ గూడా బయట ఎక్కడవో కాదు. అవన్నీ గూడా మనం అన్నిటి కూడా ఇప్పటి వరకు చాలా వరకు ఈ యొక్క అజ్ఞానం మూలాన మన యొక్క ఎలా ఉందంటే, మన పరిస్థితులు అందరూ ఎలా ఉన్నాయంటే ఆహ్, ఇలాగే ఉన్నాయి మనందరియి కూడా పరిస్థితులు. వాళ్ళేదో చేయలేదు. అందుకని నాకు దుఃఖం వచ్చింది. కాదు దుఃఖం వాళ్ళు చేయడం మూలాన కాదు. ఆ దుఃఖం దానికి సంబంధించినటువంటి జ్ఞానం నీలో లేకపోవడం మూలాన నీకు దుఃఖం వచ్చింది. మనందరికీ ఎన్నో ఉంటాయి. పిల్లలకి పెళ్ళిళ్ళ గురించి దుఃఖం ఉంటుంది. పెళ్ళిళ్ళకి అయ్యో! పెళ్ళిళ్ళు అవ్వలేదని దుఃఖం ఉంటుంది. వాళ్ళ యొక్క లైఫ్ డిజైన్ అలా ఉంది. సో, యాక్సెప్ట్ చేసేయి. ఆ దుఃఖం అంటే ఏదో పెళ్ళైతేనో, లేకపోతే ఏదైనా ఒక కొత్త ఇల్లు కడితేనో, లేకపోతే ఒక కొత్త జాబ్ వస్తేనే నేను ఆనందంగా ఉంటాను. అది రాకపోతే దుఃఖం అనేది అంటే మనం ఎంతసేపు ఏం చేస్తున్నామంటే, బయట ఏదో పొందితే ఆనందము, పొందకపోతే దుఃఖము అనేటువంటి మెంటాలిటీలో మనందరం ఆ అజ్ఞానంలోనే ఉన్నాం. సో, అలాగే ఎవరైనా ఉంటే గనక దయచేసి అందులో నుంచి బయటకొచ్చేయమంటున్నారు మరి ఓషో. అవంతా గూడా మన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్. ఇవన్నీ గూడా మన ఇన్నర్ ఎమోషన్స్. ఇవన్నీ మన లోపల మన దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చుకుని, మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటేనే ఆనందం గాని, దుఃఖం అంతా మన లోపలే ఉంది. బయట ఏవో వేరే ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద గాదు, విషయాల మీద కాదు అని నొక్కి నొక్కి చెప్తున్నారు ఓషో. సో, ఇంకా ఇలాగా మలుచుకున్నప్పుడు మీకింక దుఃఖమేముంటుంది? అన్నం పెడతాను. మరి అలాగే ఇంకా
ఎప్పుడు కూడా ఓకే. ఆధిక్యత కోసం ఆరాటపడిపోకండి. ఓకే. కోరికలుండాలి. కానీ వాటి కోసం మరీ వెంపర్లాడిపోకండి. నేను కంపల్సరీగా నేను ఈ ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఇల్లు కంపల్సరీ కట్టేయాల్సిందే. పిల్లలు తింటారు. ఎలాగైనా సరే. అలాగా మరి దాని గురించి పూర్తిగా దాని మీద వెంపర్లాడొద్దు. ఆ! సో, అలా ఉంటే గనక అది మన లోపల ఒక రకమైనటువంటి టెన్షన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, యెస్ అనుకోండి. మీకు కోరిక దాని గురించి మీరు ఎంతవరకు ప్రయత్నం చేయగలరో, అంతవరకు ప్రయత్నం చేస్తూ మీరు వెళ్ళండి. మీరు ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మీకు రావాల్సింది మీకు వస్తూ ఉంటాయి. ఏమీ చేయకుండా కలలు కన్నంత మాత్రాన రాదు. సో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని కోసం వెంటనే మీరు ప్రయత్నించడం మొదలుపెట్టండి. ఏమని చెప్తున్నారంటే ఆహ్ ధనము సంపాదించే కొద్దీ అక్కడితో ఆగిపోరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి ఇంకా నేను వేరే వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని బేదలుగానే భావిస్తూ ఉంటారు. ఇంకా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అమ్మో! నాకు ఫ్యూచర్‌లో ఇంకా ఏదన్నా అనారోగ్యం వచ్చేస్తుందేమో! ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం. హ్యాపీగా ఉండండి. ఫ్యూచర్‌లో ఏదో వచ్చేస్తుందని అది అది ఆ విధంగా మీ పట్ల మీరు క్రియేట్ చేసుకోకండి. అలాగే ఒక యుక్త వయసొచ్చింది. ఓకే. ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండకుండా మళ్ళా నాకు ముసలి వయసొచ్చేస్తుందేమో అని అంటే ఆ టైం ఉన్నప్పుడు గూడా మనము మళ్ళా చూడండి. ఇంతకుముందేమో గతం గురించి అనుకున్నాము. అలాగే ఇప్పుడున్న దాన్ని ఎంజాయ్ చేయకుండా భవిష్యత్తులో ఇంకా ఏదో అయిపోతుంది. ముందు ముందు నేను ముసలోడినయిపోతాను. ముందు ముందు నాకు ఇంకేవో అనారోగ్యాలొచ్చేస్తాయి. నాకిప్పుడు డబ్బులున్నా ఇంకా ముందు ముందు ఇంకా కూడబెట్టుకోకపోతే ఇంకా ఏమి సరిపోవు. ఆ! ఇలాగా మనం ఏంటంటే, ఇప్పుడున్న ప్రెజెంట్ మూమెంట్‌ని మనం ఎంతో మిస్ చేసుకుంటున్నాము. కాబట్టి గతం బట్టి భయపడకండి. అలాగే గతం పట్ల బాధపడకండి. ఫ్యూచర్ పట్ల ఎప్పుడు గూడా మరి ఎక్కువగా ఆలోచించి భయపడకండి. సో, అలాగే ఆధిక్యత, అధికారం కోసం ఇప్పుడు మీరు మేనేజర్‌గానే ఉన్నారు. ఇప్పుడు చక్కగా ఉండి మీరు చెయ్యండి. ఇంకా కాదు నాకింకా నేను ఏజీఎం అవ్వలేదు, ఇంకా జీఎం అవ్వలేదు, ఇంకా నేను డైరెక్టర్ అవ్వలేదు అని దాని గురించి కాదు. ఇప్పుడున్న దాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారు? దాని గురించి ఆనందించడం నేర్చుకోండి. మీరు ఎప్పుడైనా సరే, ఏదైనా సరే వెతుకుతూ ఉన్నారు అంటే గనక, అది మీకు ఇంకొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే దేని గురించి మరి వెంపర్లాడడం మానివేస్తారో, దాని గురించి మరీ పాకులాడడం ఎప్పుడైతే మీరు మానేవేస్తారో, అది మీకు అడగనప్పుడు అదే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆహ్ మీరు దేని గురించి ఎక్కువగా అత్యాశగా ఉండకుండా ఆ! మరి అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువ ఇది అవ్వకుండా, ఈ క్షణంలో ఉంటూ ఇవన్నీ గనక ఎప్పుడైతే మనం అంగీకరించడం తెలుసుకున్నామో, ప్రేమించడం తెలుసుకున్నామో, ఎవరిని వారు ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం తెలుసుకున్నామో, అసలైన ప్రేమ అంటేనట ఎవరైనా ఎప్పుడు ఎలాగా ఉంటారో వారిని ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం. నీకు నచ్చినట్టుగా వాళ్ళుండాలని అనుకోవడం గాదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసి నువ్వు వాళ్ళ పట్ల ప్రేమగా ఉండడమే అసలైనటువంటి ప్రేమ అని చెప్తుందని మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంట్లో వాళ్ళు అంతే గదా! మన ఇంట్లో మనందరం గూడా ఒక ఐదుగురు ఉన్నామంటే గనక డెఫినెట్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో ఉంటారు. అందులో సందేహమే లేదు. సో, ఫస్ట్ ప్రేమించడం అంటే ఫస్ట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. వాళ్ళని వాళ్ళలాగానే ఉండనివ్వండి. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడమే అసలైనటువంటి ప్రేమ. ఈ పాయింట్స్ దీనికి సంబంధించినటువంటి ఎప్పుడైతే మనము ఈ యొక్క జ్ఞానం తెలుసుకుంటామో, అప్పుడు మనకి ఈ యొక్క ఎమోషనల్ ఫిట్‌నెస్ అంటే గనక మనం మన యొక్క ఎమోషన్స్ అన్నీ గూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. లేకపోతే మన యొక్క ఎమోషన్స్ అన్నీ బాధాకరంగా, దుఃఖపూరితంగా ఉంటే, మన ఎనర్జీ అంతా గూడా లాస్ అయిపోతూ ఉంటుంది. ఈ యొక్క జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే అంగీకరిస్తామో, అన్నిటిని యాక్సెప్ట్ చేయడం తెలుసుకుంటామో, ప్రతి ఒక్కరిని వారిని వారిలాగా ఉండనివ్వగలుగుతామో, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఎప్పుడిస్తామో, మరీ నాకిదే కావాలని పట్టుబట్టి వాటి వెంపర్లాడకుండా
ఈ ప్రతి క్షణాన్ని, ఉన్న క్షణాన్ని మనం ఎప్పుడైతే ఆనందంగా ఉండడం నేర్చుకుంటామో, అప్పుడు మన యొక్క ఎమోషన్స్ అన్నీ గూడా ఎలా ఉంటాయి? చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఆనందంగా ఉంటాయన్నమాట. ఫిట్‌నెస్ ఉన్నట్లు అని దాని యొక్క భావన. ఎప్పుడైతే మన ఎమోషన్స్ అన్నీ ఫిట్‌గా ఉంటామో మనం అంత ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే మనం అంత ఆనందంగా ఉంటామో మనకెప్పుడు గూడా అంత శక్తివంతులుగా ఉంటూ ఉంటాం. ఇది మనము ఈరోజు మరి ఓషో గారు అందించినటువంటి ఎమోషనల్ ఫిట్‌నెస్‌లో కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలని మనం ఈరోజు ఏరుకున్నాము. తిరిగి మరలా మరి మరొకసారి ఓషో గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరికొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్‌ని తెలుసుకుందాం. థాంక్ యూ.